హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ల వరుసలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అడుగులు పడుతున్నాయి. కాలుష్య రహిత గ్రీన్ సిటీగా ఫ్యూచర్ సిటీ నిర్మించనుంది ప్రభుత్వం. ఇందులో భాగంగా మెట్రో రైలు సంస్థ, హెచ్ఎండిఏ, టీజీఐఐఎల్సీతో కలిసి మెట్రో విస్తరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రో కారిడార్ డిపిఆర్ తయారీ కోసం సర్వే పనులను పరిశీలించారు అధికారులు. వచ్చే నెలలో డిపిఆర్ తయారు చేసి కేంద్రానికి పంపుతామని తెలిపారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రణాళికలు చేస్తున్నారు. అందులో భాగంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఫోర్త్ సిటీలో గ్రీన్ కారిడార్లను అభివృద్ధి చేసి శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి త్వరగా చేరుకునేలా 40 కిలోమీటర్ల మెట్రో కారిడార్ను నిర్మించనున్నారు. సిటీ శివార్లలో 15,000 ఎకరాలలో విస్తరించనున్న ఫోర్త్ సిటీకి మెట్రో రైలు కీలకమవుతుందన్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. సర్వే పనులను పరిశీలించిన మెట్రో ఎండీ అధికారులకు సూచనలు చేశారు. కొంగరకలాన్ దాటిన తర్వాత రోడ్డు లేకపోవడంతో కాలినడకన కొండలు, గుట్టలలో క్షేత్రస్థాయి పర్యటన చేశారు అధికారులు. సీఎం సూచనలతో బహదూర్గూడలో 1000 నుంచి 1500 ఎకరాల ప్రభుత్వ భూమిని అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తోడ్పడేలా 2 మెట్రో స్టేషన్లను అభివృద్ధి చేస్తామన్నారు ఎన్వీఎస్ రెడ్డి. ఓఆర్ఆర్లో మెట్రో రైలుకు కేటాయించిన భాగంలో తక్కువ ఎత్తులో నిర్మిస్తామని తెలిపారు ఎన్వీఎస్ రెడ్డి. హైదరాబాద్ ఇప్పటికే ట్రై సిటీగా పేరు పొందింది. మనకి హైదరాబాద్ ఉంది, సికింద్రాబాద్ ఉంది, సైబరాబాద్ ఉంది. ఆయన విజన్లో పార్ట్గా ఫ్యూచర్ సిటీని ఫోర్త్ సిటీగా డెవలప్ చేయాలని చెప్పేసి ఈ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ అనేటువంటిది కంప్లీట్ గ్రీన్ సిటీగా డెవలప్ కావాలి. ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి సిటీస్లో ఈ సిటీ ఒకటి కావాలి. దానికి మీరు కంప్లీట్ గ్రీన్ కారిడార్స్ని డెవలప్ చేయండి. ఎయిర్పోర్ట్ నుండి వితిన్ హాఫ్ అన్ అవర్ ఈ కొత్త సిటీకి రీచ్ కావాలని చెప్పేసి ఆయన యొక్క విజన్ అది. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెంది ప్రముఖ కంపెనీల పెట్టుబడులను ఆకర్షిస్తోందంటున్నారు అధికారులు. మౌలిక వసతుల ప్రాజెక్టులతో హైదరాబాద్కు మరింత ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు మెట్రో ఎండీ. 22,000 కోట్ల రూపాయలతో 69 కిలోమీటర్ల మెట్రో మొదటి దశను పీపీపీ పద్ధతిన విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు. రానున్న రోజుల్లో ఫోర్త్ సిటీ మరో మైలురాయిగా నిలుస్తుందన్నారు అధికారులు. 40 కిలోమీటర్లు ఈ ఫ్యూచర్ సిటీకి ఒక గ్రీన్ హైవే ఉండబోతా ఉంది. ఇది 100 మీటర్లు అంటే దాదాపు 300 అడుగుల వెడల్పు ఉన్నటువంటి రోడ్ ఇది. ఆ రోడ్డు మధ్యలో 20 మీటర్స్ అంటే దాదాపుగా ఒక 66 అడుగులు ఇది మనకి మెట్రో కూడా ఉంటుంది. మధ్యలో రెండు వైపులా 3 లేన్ 3 లేన్ల మెయిన్ హైవే ఉంటుంది, క్యారేజ్ వే. ఆ తర్వాత మరలా సైడ్ అన్నీ కూడా మంచి గ్రీనరీ డెవలప్ చేసుకుంటా. కొత్త మెట్రో కారిడార్ రూట్లో ఇరువైపులా 3 లైన్ల ప్రధాన రహదారి ఉంటుందని, ఆకర్షణీయమైన చెట్లు, గ్రీనరీని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు అధికారులు. మార్చి నెలాఖరు వరకు ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ డిపిఆర్ పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్రానికి పంపించేందుకు కృషి చేస్తున్నారు అధికారులు.